మోకాళ్ళలో అరుగుదల స్టేజ్ 4 ఉండి, కాళ్ళలో ఇంకా వంకర్లు ఎక్కువగా ఉన్న వాళ్ళకి డిఫార్మిటీస్ అంటాం. ఈ డిఫార్మిటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ అనేది ఏ విధంగా సహాయపడుతుందో ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ప్రధానంగా మనం చాలా మందిలో ఎక్కువగా ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఏంటంటే, కాళ్ళు వంకరైపోవడం, బయట వైపు వంకరైపోవడము అండ్ వాళ్ళ నడక అనేది బాగా మారిపోతూ ఉంటుందన్నమాట. ఇలాగా అటు ఇటు తూలుతూ నడుస్తూ ఉంటారు. ఇదంతా దేని దేని గురించి అంటే యూజువల్‌గా ఆర్థరైటిస్‌లో ఏమవుతుందంటే లోపల వైపు 2 ఎముకల మధ్యలో ఉన్న లోపల వైపు గ్యాప్ అనేది తగ్గుతూ బయట వైపు గ్యాప్ ఈ విధంగా పెరుగుతుందన్నమాట. ఇలా అయినప్పుడు ఈ కాలు బయట వైపు డిఫార్మిటీ పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని వారస్ డిఫార్మిటీ అంటాం. సో ఇది ప్రధానంగా ఎక్కువ మందిలో చూసే డిఫార్మిటీ, వారస్ డిఫార్మిటీ అనేది. ఇంకా కొంతమందిలో ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేసి సర్జరీతో భయం వల్ల గానీ, లేదా ఏదో అపోహల వల్ల గానీ, ఓన్లీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే టాబ్లెట్స్ వల్లనే తగ్గించుకుందాం, నేను సర్జరీ ఎప్పటికీ వెళ్ళను అన్న వాళ్ళలో చాలామందిలో ఈ డిఫార్మిటీతో పాటు ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ అంటాం. అంటే వాళ్ళ కాలు ఇలా చక్కగా రాదనమాట. వాళ్ళు పడుకున్నప్పుడు కాలనేది కొంచెం డిఫార్మిటీ ఇలాగా ఈ కింది వైపు కింది వైపు అనేది బెడ్‌కి టచ్ అవ్వకుండా ఇలా డిఫార్మిటీ తయారవుతుంది రోజు రోజుకి. ఇంకా ఆర్థరైటిస్ ఎక్కువైతున్న కొద్దీ. ఈ వీళ్ళలో డిఫికల్టీ ఏంటి అంటే ఈ డిఫార్మిటీ ఏ వైపు అయితే ఉందో ఆ డిఫార్మిటీ ఉన్న వైపు కండరాలు కృషించుకుపోతాయి. వీళ్ళకి ఇలా స్ట్రెయిట్‌గా పడుకోవడానికి రాదు, స్ట్రెయిట్‌గా అవ్వదు. ఇప్పుడు వీళ్ళు మెయిన్‌గా ఏం చేస్తారు అంటే గనక కాలుని ఇలా పక్కకి తిప్పి పడుకుంటారు. నడవడానికి ఒక కాలు చక్కగా ఉండి, ఒక కాలు వంకరగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ కాలు కుర్చీగా అయిపోయి నడవడానికి చాలా వంకరగా నడుస్తూ ఉంటారనమాట. సో ఇవి 2 చాలా ప్రధానంగా చూసే డిఫార్మిటీస్. వారస్ డిఫార్మిటీ అండ్ ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ అనేది. కొద్ది మందిలో వాల్గస్ డిఫార్మిటీ అనేది కూడా చూస్తూ ఉంటాం. కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో వాల్గస్ అంటే ఏంటి అంటే గనక లోపల వైపు వంకర పెరగడం అనమాట. ఈ లోపల వైపు వంకర పెరగడం అనేది ఇది ఇంకా వారస్ డిఫార్మిటీ కన్నా కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ అనమాట. ఇవి 10-15% మందిలో చూస్తూ ఉంటాము. ఈ వాల్గస్ డిఫార్మిటీస్ చాలా ఎక్కువగా ఉంటే అది సర్జరీ చేయడానికి కూడా ఇబ్బంది పెరుగుతుంది. సో ఎప్పుడైతే డిఫార్మిటీ స్టార్ట్ అయింది, స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉంది అన్నప్పుడు డెఫినెట్‌గా దానికి తగ్గట్టుగా డాక్టర్ సలహా తీసుకుని సర్జరీ తొందరగా చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ కండరాలు ఎప్పుడైతే బాగా కృషించుకుపోతాయో వాటిని నార్మల్‌గా తీసుకురావడానికి మనం ఎంత ప్రయత్నించినా గానీ రికవరీ అనేది కొంచెం డిలే అవుతూ ఉంటుంది. సో దీన్ని అడ్రెస్ చేయడం ఎలా? నార్మల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీలో ఇవన్నీ అడ్రెస్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే మనం ఎప్పుడైతే నార్మల్ నీ రీప్లేస్‌మెంట్ ప్లాన్ చేస్తున్నామో చేసినప్పుడు డిఫార్మిటీ ఎంత ఉందో అసెస్ చేసుకొని సర్జరీ టైంలో కండరాలు ఎటువైపు అయితే కృషించుకుపోయి ఉన్నాయో ఆ వైపు మనం రిలీజెస్ చేస్తాం. ఆ సాఫ్ట్ టిష్యూని బోన్ నుండి కొంచెం రిలీజెస్ చేసి వారస్ డిఫార్మిటీ ఉన్నప్పుడు ఇటువైపు సాఫ్ట్ టిష్యూస్ అన్నీ కృషించుకుపోతాయి కదా, వాటిని నార్మలైజ్ చేసి ఈ 2 వైపుల లిగమెంట్స్‌లో బ్యాలెన్స్ ఈక్వల్‌గా ఉండేలాగా సర్జరీ చేస్తామన్నమాట. అలాగే ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ ఉన్నప్పుడు ఈ తొడ ఎముక వెనక భాగంలో ఉండే కండరాలని ఈ బోన్ నుండి రిలీజ్ చేస్తాం. అప్పుడు మనకి కాలు స్ట్రెయిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎంతగా మనం అనస్థీషియాలో ఈ సర్జరీ పర్ఫార్మ్ చేసినా నార్మల్‌గా మనం అలైన్మెంట్ అనేది సర్జరీ అవుతున్నప్పుడే చూస్తాం. అనస్థీషియా ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత చేసినా గానీ వాళ్ళకేంటంటే సర్జరీ తర్వాత చాలా సంవత్సరాల నుండి కండరాలు కృషించుకుపోవడం వల్ల కొంచెం డిఫార్మిటీ అనేది సర్జరీ తర్వాత అనస్థీషియా ఎఫెక్ట్ పోయిన తర్వాత కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ రికవరీ అవ్వడానికి ఫిజియోథెరపీ అనేది నార్మల్ నీ రీప్లేస్‌మెంట్ చేసుకున్న వాళ్ళకన్నా వీళ్ళు చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఈజీగా వాళ్ళ రికవరీ చాలా ఫాస్ట్‌గా ఉండడానికి కొత్త టెక్నిక్ ఏముంది అంటే గనక రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ అని చెప్పొచ్చు. ఈ రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్‌లో మనం సర్జరీ చేసే ముందే బోన్‌లో 2 ట్రాకర్స్ ఈ ఎముకలో ట్రాకర్స్ పెట్టినప్పుడు కాలు కంప్లీట్‌గా చాపి ముడిచినప్పుడు అండ్ ఈ ఎంతవరకు స్ట్రెయిట్ అవుతుంది, ఎంతవరకు ఫోల్డింగ్ వస్తుంది, అన్ని రీడింగ్స్ అనేవి మనకి స్క్రీన్ పైన కనబడుతూ ఉంటాయి. లోపల వైపు ఎంతవైపు గ్యాప్ తక్కువగా ఉంది, బయట వైపు ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంది, ఇవన్నీ స్క్రీన్ పైన కనబడుతూ ఉంటాయి. ఈ రోబోటిక్ సహాయంతో ఏం చేస్తామంటే ఈ సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ని తక్కువగా రిలీజ్ చేస్తూ ఈ బోన్ కట్స్ని కొంచెం యాంగిల్ చేసి మనం ప్లాన్ చేస్తామన్నమాట. అండ్ అలైన్మెంట్ ఈక్వల్గా వచ్చేలాగా ప్లాన్ చేస్తాం.
ఒక్కసారి మనం ఎప్పుడైతే సర్జరీ ముందు మనకి ఫోల్డ్ చేసి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ వాల్యూస్ ఏవైతే వస్తాయో ఆ వాల్యూస్ని అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ చేయడం వల్ల మనకి ఎగ్జాక్ట్గా మనకి సర్జరీ తర్వాత లెగ్ ఎలా స్ట్రైట్ అవుతుంది, ఎలా బ్యాలెన్స్ ఈక్వల్గా ఉంటుంది అనేది మనకు ముందే తెలుస్తుంది. సో అదంతా మనం స్క్రీన్ పైన మనం డిసైడ్ చేసుకున్నప్పుడు రోబోకి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే రోబో ఎగ్జాక్ట్గా మనకి ఎలా కావాలో అలాగే బోన్స్ని కట్ చేస్తుంది. ఈ ఇంప్లాంట్స్ కూర్చోడానికి మనకు బోన్ కట్ చేయాలి. ఎలాగా ఈ లెగ్ బోన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసి ఇంప్లాంట్ కూర్చునేలాగా ప్లాన్ చేయాలి. సో రోబో సహాయంతో ఏంటంటే కొంచెం యాంగిల్ చేయడము, ఇది చేయడము, సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సెస్ ఎక్కువగా ఎలా కరెక్ట్ చేయాలి అదంతా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి పర్ఫెక్ట్ అలైన్మెంట్ కోసం ఈ కట్స్ అనేది రోబోని మనకు చేస్తుంది. అలాగే ఈ థై బోన్ని కూడా షేప్ చేయాల్సి ఉంటుంది, ఇలాగే షేప్ చేయాల్సి ఉంటుంది. ఈ కట్స్ అన్నిటికి కూడా ఎంతవరకు మనం చేయాలి, ఎటువైపు డిఫార్మిటీ ఎక్కువగా ఉంది, ఆ డిఫార్మిటీ కరెక్ట్ చేయడానికి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది మనకి రోబో సహాయంతో అడ్జస్ట్ చేయవచ్చు. సో ఇలాగ రోబో సహాయంతో చేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఎక్కువగా చేయకపోవడం వల్ల నొప్పి తక్కువగా ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ డే నుండి ఎక్సర్సైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగ డిఫార్మిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అదే వంకరగా నడవడము, సరిగా స్ట్రైట్గా కాలు ఎవరికైతే బెడ్కి టచ్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళలో ఈ డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డిఫార్మిటీ ఎక్కువగా పెరగక ముందే సర్జరీ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఏ రకంగా సర్జరీ చేసినా కానీ డిఫార్మిటీస్ ఉన్నప్పుడు కొంచెం రికవరీ అనేది కొంచెం డిలేడ్గా ఉంటుందన్నమాట. సో స్టేజ్ 4 ఆర్థరైటిస్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా డిఫార్మిటీ, వారస్ డిఫార్మిటీ అంటాం మ్యాక్సిమం చూసేది, అది స్టార్ట్ అవుతున్నప్పుడే సర్జరీ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి.